బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలని కేసీఆర్ కోరగా దీనిపై అధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం జారీ చేసే నోటీసుల్లో విచారణ తేదీ వేదికను ఖరారు చేయనున్నారు. కేసీఆర్ విచారణ అనంతరం సేకరించిన కీలక ఆధారాలతో సిట్ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు అన్నారు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు. సిఆర్పిసి 160 ప్రకారం చట్టబద్ధంగా ఆంక్షలు ఉన్నందున కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వలేదని అన్నారు న్యాయవాది. గారికి సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి కింద విట్నెస్గా పిలవడం జరిగింది. దానికి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు. వారు మున్సిపల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారు, బీఫామ్స్ ఇవ్వాలి తన క్యాండిడేట్స్కి, అండ్ తను ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి అక్కడికే ఫ్యూచర్లో నోటీసులు అన్నీ ఇవ్వాలి, అండ్ పోలీసులు ఒకవేళ విచారించాలంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఒకప్పుడు సిఆర్పిసి చట్టం ప్రకారం సెక్షన్ 160లో 65 ఏళ్ళు 65 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలని క్లియర్గా ఉంది. సో ఇప్పుడు దానికి పారామెటీరియా ప్రొవిజన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అదేం చెప్తుందంటే 179 60 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. 65 ఇయర్స్ నుంచి వారు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో కేసీఆర్ గారు ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామినేషన్ చేయాలంటే ఎర్రవల్లికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. వారిని హైదరాబాద్ లిమిట్స్లోకి రమ్మనడం అది సిఆర్పిసికే కాంట్రరీ, అలా పిలవడానికి వీల్లేదు. సిట్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు పోలీసు వాళ్ళు ఇవ్వలేరు. దానికి ఒక చట్టబద్ధమైన నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఇవన్నీ కంప్లై చేసినా కూడా కేసీఆర్ గారికి నోటీసు ఇవ్వకూడదు, ఇవ్వలేరు. లా డజంట్ పర్మిట్ టు గివ్ నోటీస్ టు కేసీఆర్ గారు. సో అది బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు చెబుతున్నటువంటి వెర్షన్. హైదరాబాద్ లిమిట్స్లో కాదు, ఎక్కడ నివాసం ఉంటే 60 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తులు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే వెళ్ళి విచారించాలని చట్టం చెబుతుంది. సెక్షన్ 160 చెబుతుంది, సెక్షన్ 179 చెబుతోంది బిఎన్ఎస్ ప్రకారం అంటూ మోహిత్ రావు చెబుతున్నారు. సో దాంతోపాటుగా సిట్ అధికారులు కేసీఆర్కు నోటీసులు ఇవ్వలేదు, అది ప్రక్రియ కాదు. ఒకవేళ ప్రక్రియ అనుకున్నా కూడా ఆయన ఎక్కడ ఉంటే ఎక్కడ నివాసం ఉంటే అక్కడే విచారించాల్సిందిగా చట్టం చెబుతోంది అంటున్నారు మోహిత్ రావు. సో నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి. అయితే ఇవాళ రావడం సాధ్యం కాదు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి, నామినేషన్లకు చివరి రోజు కాబట్టి ఇవాళ విచారణకు రావడం కుదరదంటూ నిన్న రిప్లై ఇచ్చారు సిట్ అధికారులకు మాజీ సీఎం కేసీఆర్. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇవాళ సాయంత్రం సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, నిన్న సిట్ అధికారులు నోటీస్కి ఇవాళ రాలేనని చెప్పారు, అది కూడా సిట్ అధికారులు ఆమోదించారు, ఓకే ఫైన్. ఇవాళ సాయంత్రం కల్లా సిట్ అధికారులు ఎక్కడ విచారించబోతున్నారు, ఏ రోజు విచారించబోతున్నారు అనేది క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుందా? ఇవాళ మరోసారి నోటీసులు ఇష్యూ చేయబోతున్నారా? అంటే నిన్న నోటీసులకి కేసీఆర్ రిప్లై ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించే ఆయనకి సమయం ఇవ్వాలని చెప్పేసి నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించే లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కేసు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైంది కాబట్టి ఆయన నివాసం కూడా ఇక్కడ ఉంది కాబట్టి అందులో భాగంగానే వితిన్ హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా సరే ప్లేస్ చెప్పమని చెప్పేసి కేసీఆర్కి నిన్న నోటీసులో పేర్కొన్నారు. కానీ కేసీఆర్ రిప్లైలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నాను, ఫర్దర్గా ఇచ్చే నోటీసులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ పంపించండి అని చెప్పేసి కూడా ఆయన చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు సెక్షన్లకు సంబంధించిన మొత్తం ఆధారాలను చూపిస్తూ వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా విచారించాలంటే దానికి సంబంధించిన నోటీసులు ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పంపించండి, ఇక్కడికే వచ్చి విచారించండి, విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని చెప్పేసి కూడా ఆయన రిప్లైలో పేర్కొన్నాడు. అయితే ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ చివరి గడువు కాబట్టి ఆ బిజీలో బీఫామ్లు ఇచ్చే పనిలో ఉంటాను కాబట్టి పార్టీ కార్యక్రమాలన్నీ బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఈరోజు నేను విచారణకు హాజరు కాలేను అని చెప్పేసి, ఫర్దర్గా మీరు ఏ డేట్ ఫిక్స్ చేసినా ఆ డేట్కి నేను విచారణకు సహకరిస్తానని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిట్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే
పూర్తి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ ఎలాంటి డిసిషన్ ఇస్తారో దాన్ని బట్టి ముందుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. లేదంటే ఈరోజు ఉదయమే మళ్ళీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చేవారు, కానీ ఆ ఒపీనియన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ లీగల్ ఒపీనియన్ తర్వాత ఫామ్ హౌస్లో విచారించవచ్చు అని చెప్పేసి లీగల్ నిపుణులు ఎవరైనా సూచన చేస్తే ఖచ్చితంగా ఫామ్ హౌస్కి వెళ్ళి నోటీసులు ఇచ్చి అక్కడ విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు హరీష్ రావుతో పాటు కేటీఆర్, సంతోష్ రావును విచారించింది. ఇక మిగిలింది కేసీఆరే కాబట్టి కేసీఆర్ని విచారించిన తర్వాత ఈ కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్టు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కోర్టు అనుమతితోనే మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నడిచే అవకాశం కనబడుతుంది. అసలు ఛార్జ్షీట్లో ఇప్పటి వరకు ఎవరైతే విచారణ చేశారో వారికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక కేసీఆర్ స్టేట్మెంట్ ఒకటే మిగిలింది కాబట్టి కేసీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందనే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఛార్జ్షీట్లో కోర్టుకు సబ్మిట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని ఎప్పుడు విచారిస్తారనే దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ కాబోతుందా? కేసీఆర్ విచారణే ఫైనలా? ఇంకా ఆయన తర్వాత ఇంకెవరిని విచారించే అవకాశం లేదు అని చెప్తున్నారా? సో కేసీఆర్ని విచారిస్తే కనుక అది ఫైనల్ అయిపోతుంది. దాని తర్వాత ఫర్దర్గా లీగల్గా ప్రొసీజర్ ముందుకెళ్లడమేనా, ఇంకా ఎవరైనా విచారించే అవకాశం ఉంటుంది అంటున్నారా? అంటే ఇప్పటి వరకు దాదాపు 700 నుంచి 800 మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును కూడా విచారించారు. కాబట్టి ఇక మిగిలింది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ని విచారిస్తే ఈ కేసులో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అనేక మంది బీజేపీ ఎంపీలను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను, ఇంకా చాలామందిని ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ జరిగిందో వారికి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఫైనల్గానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు నిన్న. కాబట్టి కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎవరైనా పాత్ర ఉంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ కేసీఆర్ దాకా నోటీసులు వచ్చేసాయి కాబట్టి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ అవసరమైతే అడిషనల్ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేందుకు సిట్టు సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా జంబో సిట్ని ఏర్పాటు చేసి 9 మంది అధికారులను అందులో నియమించారు. ఐపీఎస్ అధికారులతో పాటు ఏసీపీలు, అడిషనల్ డీసీపీలు కూడా ఉన్నారు. ఈ కేసుని త్వరగా అసలు ఈ కేసులో ఏం జరిగింది, అసలు ఏమైంది, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించి తేల్చాలని చెప్పేసి కూడా డీజీపీ ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత ఈ సిట్టు విచారణ ముగిసే అవకాశం ఉంది. మొత్తం విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా కోర్టు ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కేసు నమోదైన ఐఓ మాత్రం ఈ కేసుని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందనే దానికి సంబంధించి ఇప్పటికే కంక్లూజ్కి వచ్చారు. కానీ ఆధారాలన్నిటిని కూడా కొన్ని ధ్వంసం చేశారు. కాబట్టి వాటిలో కొన్ని మాత్రమే రీట్రీవ్ చేయగలిగారు. ఉన్న ఆధారాలతోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుంది, కోర్టు డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా ప్రభాకర్ రావుకు సంబంధించిన వెసులుబాటు ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ నిన్న ఇచ్చినటువంటి సిట్ నోటీసుల్లో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు సిట్ విచారణ జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చినా సరే, లేదంటే హైదరాబాద్ లిమిట్స్లో మీరు ఎక్కడైనా ప్లేస్ చెప్పినా అక్కడికి వస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లిమిట్స్ కాదు ఎర్రవల్లి ఉండేది. సో దీనిపైన ఎంతవరకు ఒక క్లారిటీకి వచ్చారు సిట్ అధికారులు? అంటే న్యాయపరంగా లీగాలిటీస్ ఏం చెప్తున్నాయి? సరే హైదరాబాద్ లిమిట్స్ కాకపోయినా పర్వాలేదు, వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి విచారణ చేయొచ్చు అనే దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చారా సిట్ అధికారులు ఈ సమయానికి? అంటే 160 సిఆర్పి కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడుంటే అక్కడికే వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలనే చట్టంలో ఉంది. కాబట్టి అదే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కేసీఆర్ నిన్న ఇచ్చినటువంటి రిప్లైలో చెప్పడం జరిగింది. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నోటీస్ ఇచ్చి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, కానీ హైదరాబాద్లోనే రికార్డ్ చేయాలి, హైదరాబాద్కే రావాలనే రూల్ ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ అధికారికి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే 160
160 సిఆర్పి కింద నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల ప్రకారం 65 సంవత్సరాల వయసు నిండిన వ్యక్తి ఎక్కడ ఉన్నా అతని దగ్గరికి వెళ్ళి విచారించాలి. అది స్టేషన్ల పరిధి కాదు, సిద్దిపేట పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయినా సరే అక్కడికి వచ్చి విచారించాలని చెప్పేసి కూడా కేసీఆర్ స్పష్టంగా సూచన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిట్ అధికారులు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? హైదరాబాద్కే నందినగర్లో నివాసానికి రమ్మంటారా, లేదంటే సిట్ అధికారులే ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత డేటు ఏదైతే వాళ్ళు కోరుతారో ఆ డేటు ఆ సమయానికి కేసీఆర్ని ఫామ్ హౌస్లో విచారిస్తారనే దానికి సంబంధించిన సమాచారం అంతా ఆ నోటీస్ ఇచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సిట్ అధికారులు ఈరోజు సాయంత్రం వరకు కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్లేసు, డేటు, టైము అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఈ రోజు వరకు బిజీ ఉన్నా అన్నాడు, కానీ ఫర్దర్గా ఏ డేట్ అయినా సరే మీరే డిసైడ్ చేయండి అని చెప్పి సిట్కే ఆప్షన్ ఇచ్చాడు. కానీ అక్కడ ఫామ్ హౌస్కి వచ్చి మాత్రమే విచారించాలి అని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి ఫామ్ హౌస్కి వెళ్ళి విచారించాలా లేదా అనే దానికి సంబంధించి పోలీసులు లీగల్ ఒపీనియన్ ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఒకవేళ చట్టంలో వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆయన ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆయన వయసు రీత్యా కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నామని పోలీసులు చెప్పారు. కాబట్టి కేసీఆర్ అడ్వకేట్ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చట్టంలో ఒకవేళ వెసులుబాటు ఉంటే సిట్ అధికారులు ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడే కేసీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సిట్ అధికారులు ఇవాళ నోటీసులు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ నిన్న నోటీసులు ఇచ్చారు, ఇవాళ విచారణకు హాజరు కావాలి. ఇప్పుడు విచారణ కొనసాగుతున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే హైదరాబాద్ లిమిట్స్లో ఉన్న ఏదైనా ప్రదేశంలో, ఏదైనా ఆఫీస్లో కావచ్చు, ఏదైనా ప్రాంతంలో మీరు ఎంచుకున్నటువంటి ప్లేస్లోనే అక్కడనే విచారణ చేస్తామని సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. అయితే ఇవాళ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి, పార్టీ అధినేత తానే ఉన్నారు కాబట్టి బీఫామ్స్ ఇష్యూ చేయడం కావచ్చు, ఇవన్నీ పార్టీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇవాళ విచారణకు హాజరు కాలేను అనేది నిన్న సిట్ అధికారులకు ఇచ్చినటువంటి రిప్లై. దాంతోపాటుగా హైదరాబాద్ లిమిట్స్లో కాదు, తాను ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దగ్గరికే నోటీసులు కానీ ప్రక్రియ కానీ చేయాలి, తర్వాత విచారణ కూడా అక్కడే జరపాలనేది నిన్న సిట్ అధికారులకు కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై. సో ఆ రిప్లై నేపథ్యంలో ఇవాళ సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు, ఇవాళ నోటీసులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఇస్తే కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా ఎర్రవల్లి నివాసంలోనే విచారణ చేస్తారా, లేదంటే హైదరాబాద్ నందినగర్ నివాసానికి రమ్మని చెబుతారా, డేటు టైం అదంతా కూడా సిట్ అధికారులు ఫిక్స్ చేస్తారా చూడాలి. వాళ్ళ సాయంత్రం కల్లా సిట్ నోటీసుల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.